నమస్కారం. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ధర్మయోగధార మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఈరోజు విషయం జపం ఎలా చేయాలి, ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే కోరిన కోరికలన్నీ కూడా తీర్చబడతాయి, అసలు జపం ఎక్కువసేపు చేయాలా లేదా సహస్రనామార్చన లేదా తులసి దళాలతో పూజలు లేదా బిల్వదళాలతో పూజలు, వివిధ రకాలైనటువంటి పువ్వులతో పూజలు, ఇట్లాంటివి అంటే జపం ఎక్కువ చేయాలా, పూజలు ఎక్కువ చేయాలా, లేదా స్తోత్ర పారాయణలు మణిద్వీప వర్ణన కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, శివ సహస్రనామం కానీ ఇట్లాంటివి ఎక్కువ పారాయణం చేస్తూ ఉండాలా. అంటే జపము, పూజ, పారాయణం వీటిలో ఏది ఎక్కువగా చెయ్యాలి అనేటువంటి సందేహం మనందరికీ కూడా ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. అసలు ముందు పూజ గదిని ఎలా పెట్టుకోవాలి, ఏ ఏ చిత్రపటాలు పెట్టుకోవాలి అనేటువంటివన్నీ కూడా మీకు దీని ముందు వీడియోలో పెట్టాం. ఇప్పుడు పూజ, పారాయణ, అలానే జపం వీటిల్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ, ముందుగా మీరు స్నానం చేసి శుచిర్భూతులై అంటే చక్కగా ఉతికినటువంటి వస్త్రములు కానీ లేదా పట్టు వస్త్రములు కానీ కొత్త వస్త్రములు కానీ కట్టుకొని ఆసనం అంటే మీరు కూర్చుని పూజ చేసుకునేటువంటి ఆ యొక్క పూజా గదిలో ఒక ఆసనం, దర్భాసనం కానీ చిత్రాసనం కానీ ఏదైనా సరే పర్వాలేదు, లేదా పీటలు వేసుకొని కూర్చోవాలి. ఆ తర్వాత ముందుగా నిర్మాల్యం అంతా కూడా తీసేయాలి. అంటే నిన్న పూజ చేసినటువంటి అక్షింతలు కానీ, పువ్వులు కానీ, లేదా తులసి దళములు, మారేడు దళములు వేటితో అయితే మనం అర్చన చేశామో అవన్నీ కూడా తీసేసి చక్కగా ఆ విగ్రహాలన్నీ కూడా దులుపుకొని ముందుగా దీపారాధన చెయ్యాలి. అంటే దీపాలు వెలిగించటం. ఆ దీపాలు వెలిగించుకున్న తర్వాత స్వామివారి ఫోటోలు లేదా అమ్మవారి ఫోటోలు లేదా ఆ పూజా గదిలో ఉండేటువంటి దేవతామూర్తుల చిత్రపటాలన్నీ కూడా ఒక్కసారి చూసి నమస్కారం చేసుకుని, మీకు వచ్చినటువంటి మంత్రం అంటే మీ గురుముఖంగా మీరు నేర్చుకున్నటువంటి మంత్రం కానీ, లేదా తల్లిదండ్రుల ద్వారా మీకు వచ్చినటువంటి మంత్రం కానీ ఏదైతే ఉందో అది ఒక 108 సార్లు, 333 సార్లు, ఒక 501 సార్లు లేదా 1116 సార్లు ఆ మంత్ర జపం చెయ్యాలి. జపం ఎలా చెయ్యాలయ్యా అంటే, చాలామంది నోరు కదులుతూ ఉంటుంది, మనిషి ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు, ఇట్లా అంటూ ఉంటారు. దీనివల్ల వారికి ఎటువంటి ఫలితము కూడా రాదు. ఓం గం గణపతయే నమః లేదా ఓం శివాయ నమః లేదా ఓం గౌరియే నమః ఏదైనా మంత్రాన్ని మీరు తీసుకుని జపం చేయాలనుకోండి, మానసిక జపం పనికిరాదట. అంటే కళ్ళు మూసుకుని నోరు మూసుకుని అట్లా లోపల చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. లేదా గట్టిగా ఓం శివాయ నమః ఓం శివాయ నమః అని అరిచినా కూడా ఉపయోగం లేదు. ఎలా చెయ్యాలి? ఓం శివాయ నమః ఓం శివాయ నమః లేదా ఓం గౌరియే నమః ఓం గౌరియే నమః ఇలా మంత్రస్వరంతో, అంటే మీ పక్కన కూర్చున్నటువంటి వారికి కూడా మీరు చేసేటువంటి మంత్రం అర్థం అవ్వాల్సిన పని లేదు. కేవలం ఒక శబ్దం మీ నోట్లోంచి వస్తూ ఉంటుందంటే అని. అంటే తుమ్మెదల ఝుంకారం ఎలా ఉంటుందో ఆ ఝుంకారం వచ్చినట్లుగా ఉండాలిట మన నోట్లోంచి. ఆ తర్వాత మననం చేస్తున్నప్పుడు లేదా మంత్రజపం చేస్తున్నప్పుడు ఆ దేవతామూర్తి వచ్చి మీ హృదయంలో ప్రతిష్ఠితమై ఉండాలి. అంటే ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నారో ఆ మంత్ర అధిదేవతను, గణపతి మంత్రం చేస్తే గణపతిని, గౌరీ మంత్రం చేస్తే గౌరీ అమ్మవారిని ధ్యానిస్తూ, లేదా అది మాకు కుదరట్లేదండి, అట్లా మేము ఊహించుకోలేకపోతున్నాం అనేటువంటి వారు చక్కగా ఆ చిత్రపటాలు ఉన్నాయి కదా మీ పూజా గదిలో, వాటిని చూస్తూ జపం చేసుకోవచ్చు. లేదు మీరు వెలిగించినటువంటి దీపం ఉంటుంది కదా, ఆ దీపాన్ని చూస్తూ జపం చేసుకోవచ్చు. ఆ తర్వాత నిత్య పూజ షోడశ ఉపచారములు 16 ఉపచారములతో చేసేటువంటి పూజా విధానం కానీ, లేదా సులువుగా అయిపోయేటువంటి పంచ ఉపచారముల పూజ 5 రకాలైనటువంటి ఉపచారములు చేస్తాం. ఈ 5 విధాలైనటువంటి ఉపచారములతో చేసేటువంటి పూజ కానీ చేసుకుని, ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టుకొని మీకు వచ్చినటువంటి స్తోత్ర పారాయణాదులు అంటే లలితా సహస్రము, లక్ష్మీ సహస్రము, విష్ణు సహస్రనామము ఇత్యాదులన్నీ కూడా అక్కడ పారాయణ చేసుకోవాలట. ఇవన్నీ కూడా ఏకాగ్రతతో చెయ్యాలి. అంటే ఎప్పుడు ఈ పూజ ఈ పారాయణ అయిపోతుంది, ఎప్పుడు మనం వెళ్ళిపోదాం అన్నట్లుగా కాకుండా కూర్చున్నటువంటి 10 నిమిషాలు కూర్చోండి, గంట సేపు కూర్చోండి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, మేము 2 గంటలు కూర్చొని పూజ చేస్తాం, 4 గంటలు కూర్చొని పూజ చేస్తాం. ఈ సంఖ్య, ఈ సమయం అనేటువంటిది అది అసలు ఉపయోగం కాదండి. మనకు కావాల్సింది ఏంటి? నువ్వు 4 గంటల్లో ఎంతసేపు ఆ మూర్తిలో లీనమై ఉన్నావు, లేదా 1000 సార్లు నేను జపం చేశాను, 10,000 సార్లు జపం చేశానంటే ఎన్నిసార్లు ఆ దేవతామూర్తి నీ కళ్ళకు కనిపించింది?
నువ్వు ఎన్నిసార్లు ఆవిడ్ని ధ్యానిస్తూ ఆ మంత్రం జపం చేశావు అనేటువంటిదే ప్రధానం. సమయం కాదు ఇక్కడ ప్రధానం. ఎంతసేపు మీరు ఆ భగవత్ మూర్తిలో అంకితమయ్యారు, లయమైపోయారు, తాధ్యాత్మతను చెందారు. ఆ దేవతామూర్తి మా ఇంట్లో వచ్చి కూర్చుంది, నా పక్కనే ఉంది అనేటువంటి ఆలోచన మీకు ఎన్నిసార్లు కలిగింది అనేటువంటిది ఇక్కడ సంఖ్య. కనుక ఆ స్థితికి మనం చేరుకుంటానికి ఇన్ని గంటలు కూర్చొని సాధన చేయటం అంటే కొన్ని వేల సార్లు, లక్షల సార్లు, కోట్ల సార్లు మంత్రజపం చేసి 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 తెలియకుండానే ఒక్కసారి మనం కూర్చుని మంత్రజపం మొదలు పెట్టగానే తెలియకుండా కళ్ళు ఆ దేవతామూర్తి రూపాన్ని ఊహించేసుకుని మనస్సు ఆ దేవతామూర్తిని నిలుపుకొని అక్కడే ఉండిపోతుంది. ఇదిగో ఈ స్థితికి చేరుకుంటానికి ఇన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు మనం జపం చేయాలి. జపము, పూజ, పారాయణ, ఇది విధానం. చాలామంది సందేహం కలుగుతూ ఉంటుంది. ఏమంటే జపం గొప్పదా, పూజ గొప్పదా? 1,00,000 బిల్వార్చన చేయించాము, లేదంటే మేము ఏదైనా 1,00,000 దీపాలు వెలిగిస్తాము, లేదంటే 11 సార్లు అభిషేకం చేస్తాము, ఇట్లాంటి పూజలు బాగా చేస్తామండి. ఆయన కూర్చుని ఒక 10,000 సార్లు జపం చేస్తారండి. ఏది గొప్పది, ఏది మాకు అవసరం, ఏది మమ్మల్ని తరింప చేయగలదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగితే దానికి ఒక చిన్న సమాధానం, మననాత్రాయితే మంత్ర, అంటే బాగా మననం చేసినటువంటి వాడిని కాపాడేది మంత్రము అని అర్థం. దేని నుంచి కాపాడుతుంది అంటే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మల నుంచి మనల్ని కాపాడుతుంది. సంచితము అంటే మనం గత జన్మలో తెచ్చుకున్నటువంటి పాపపు మూట, అట్లానే ప్రారబ్ధము మన చేత కొన్ని చేయబడి ఈ జన్మలో మనం ఆచరిస్తూ ఉంటే కొన్ని కలుగుతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ప్రారబ్ధాలు మనకు కలుగుతూ ఉంటాయి. అంటే తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల ద్వారా వచ్చేటువంటి ఫలితములు ఇవన్నీ కూడా పోవాలి. ఆ తర్వాత ఆగామి, ఇప్పుడు మనం కొన్ని చేశాం కదా, దీనివల్ల భవిష్యత్తులో మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వీటిని ఆగామి అంటారు, అంటే రాబోయేవి అని. ఈ జపం చేయటం వల్ల సంచితములు ఇప్పటికే ఉన్నటువంటివి, ప్రారబ్ధములు ఇప్పటికే అనుభవిస్తున్నటువంటివి, ఆగామి ఇక రాబోయేటువంటివి ఇవన్నీ కూడా నాశనమైపోతాయి. అంటే ఇవన్నీ కూడా అగ్నిలో వేసినటువంటి ఆ ఆద్యపు చుక్క, అంటే నేతి చుక్కలాగా మన జపం అనేటువంటి ఈ అగ్ని వల్ల ఈ పాపపు రాసంతా కూడా భస్మమైపోతుంది. పాపం పోయిన తర్వాత మనం చేసేటువంటి పూజ, అంటే దైవ బలం కోసం మనం చేసేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాన్ని ఎక్కువగా పొందొచ్చు మనం. అంటే పూజ చేసామనుకోండి, ఉదాహరణకి జపం చేయకుండా, ఆ పూజ ద్వారా వచ్చినటువంటి ఫలితం అంతా కూడా మన పాపం పోవటానికే సరిపోతుంది. అందుకని ముందుగా మంత్రజపం చేసి ఆ తర్వాతే పూజలు, పారాయణల దగ్గరికి వెళ్ళమని పెద్దలు చెప్తూ ఉంటానికి కారణం అది. కనుక ఈ రీతిలో ముందుగా మంత్రజపం, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత స్తోత్ర పారాయణాదులు ఇవన్నీ కూడా ఆచరించి తద్వారా మీ ఇష్టదేవతల అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. సరే, మంత్రజపం చెయ్యండి అని మీరు చెప్తున్నారు, మరి మాకే మంత్రము రాదు, మేమేం చెయ్యాలి అనేటువంటి సందేహం మనకి రావచ్చు. అందుకనే అందరికీ సులువుగా ఎటువంటి ఉపదేశము లేకుండా కూడా మీరు జపం చేయగలిగినటువంటి మంత్రములు కొన్ని ఉన్నాయి. నామమంత్రములు అంటారు వాటిని. అంటే ఓం గం గణపతయే నమః, ఇది నామమంత్రం. గం గౌర్యై నమః, ఇది నామమంత్రం. రామ్ రామాయ నమః, ఇది నామమంత్రం. అంటే దాని ముందు మొదటి అక్షరం ఏదైతే ఉందో దానికి 0 చేరిస్తే అదే బీజం, నామబీజం. ఆ బీజంతో వచ్చినటువంటి మంత్రాన్ని ఆ బీజంతో కలిపి ఆ నామాన్ని జపం చేస్తూ ఉంటే అది నామ మంత్రం అవుతుంది. ముందుగా అందరూ కూడా ఏం చెయ్యాలయ్యా అంటే గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని బాగా ఎక్కువగా చెయ్యాలి. తద్వారా ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సద్గురువు లభించి తద్వారా మీకు అవసరమైనటువంటి మంత్రం ఆ గురుముఖతః నేర్చుకోవచ్చు. కనుక నాకు మంత్రం రాదు, నాకు ఏ మంత్రం చేయాలో తెలియదు అనేటువంటి వారికి ఓం గం గణపతయే నమః ఇదే మూలమంత్రం. ఈ మంత్రంతో మీరు ఎన్నిసార్లు ఈ మంత్రజపం చేయగలిగితే మీకు అంత మంచిది. మీకు తొందరగా సద్గురువు అనుగ్రహం, గణపతి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఇంకొక మెట్టు ఎక్కుతూ చివరికి ఆ ఉన్నత స్థాయికి చేరుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈ విధానంతో నిత్యము కూడా అందరూ పూజ చేసుకొని చక్కగా మీ ఇష్టదేవతలు, కులదేవతల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.